నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని స్మరిస్తే చాలు భయ పీడలను భూత పిశాచాది దుష్ట శక్తులను పారద్రోలి అభయమిచ్చే దేవుడు ఆంజనేయుడు. ఒకసారి వాయునందని తలిచినా చాలు దుష్ట శక్తులు దూరంగా పారిపోతాయి. పరబ్రహ్మ స్వరూపుడైన హనుమంతునికి రూపాలెన్నో ఉన్నాయి. వాటిలో పరమేశ్వర తత్వానికి సంకేతమైనది పంచముఖ ఆంజనేయ స్వరూపం. పంచముఖాలతో హనుమ విరాజిల్లిన ఆలయం మహబూబ్ నగర్ శ్రీనివాస్ కాలనీలో ఉంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. మహబూబ్ నగర్ పట్టణం శ్రీనివాస్ నగర్ కాలనీలో వెలసిల్లుతున్న ఎన్నో విశిష్టతలను సంతరించుకుంది. అరుదుగా కనిపించే ఈ పంచముఖ ఆంజనేయ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. దుష్ట భయాదులతో భయపడేవారు ఈ స్వామిని ఒక్కసారి దర్శిస్తే చాలు వెంటనే ఆరోగ్యవంతులవుతారనేది ఇక్కడి వారి విశ్వాసం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పూర్తీభవించిన తేజంతో రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు పంచముఖి ఆంజనేయ స్వామిగా కొలువుదీరిన ఆలయం మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో నెలకొని ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతూ భక్తుల పాలిట భక్త మందారంగా ఈ ధామం విరాజిల్లుతోంది. వర్ణరంజితంగా అపురూప హృదయంగమంగా చూడముచ్చటైన ఆధ్యాత్మిక సన్నిధానంగా వర్ధిల్లుతోంది. మహబూబ్ నగర్ పట్టణంలో విలసిల్లుతున్న ఈ ఆలయం అత్యంత అరుదైన పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంగా పేరొందింది. వీరాంజనేయుడు, ప్రసన్నాంజనేయుడు, అభయాంజనేయుడు, దాసాంజనేయుడు ఇలా సుప్రసిద్ధాలైన ఆంజనేయ రూపాలెన్నో ఉన్నాయి. ఇలా ఉన్న రూపాలలో శ్రీ పంచముఖాలతో కొలువుదీరిన రూపం విశిష్టమైనది. శివాంశ సంభూతుడు శ్రీ ఆంజనేయుడు పంచముఖి ఆంజనేయుడిగా పూజలందుకుంటున్న పవిత్ర స్థలి ఇది. గర్భాలయంలో 10 అడుగుల ఎత్తున సాలగ్రామ శిలలో మలచబడిన పంచముఖి ఆంజనేయ విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. 5 ముఖాలు 10 చేతులతో అసుర భీకరంగా భక్తజన శుభకరంగా స్వామి విగ్రహం బాసిల్లుతోంది. ఆ గర్భాలయ మూర్తిని మనము దర్శించుకుందాం. ప్రశాంత వాతావరణంలో శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం అలరారుతోంది. ఎటు చూసినా ఆలయ ముఖమండపం స్తంభాలతో చలువరాది బండలతో నేత్రపర్వంగా కనిపిస్తుంటోంది. గర్భాలయంలో శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి నిలువెత్తు భారీ సాలగ్రామ శిలామూర్తి మహా తేజో విరాజితంగా నెలకొని ఉంటోంది. స్పష్టమైన పంచముఖి ఆకృతులతో ముఖ కవళికలతో భక్తజన హృదయాహ్లాద భరితంగా స్వామి నీరాజనాలందుకుంటున్నాడు. దివ్యకాంతుల్ని దేదీప్యమానంగా వెదజల్లుతుంటాడు. ఆనర, నారసింహ, గరుత్మంత, వరహ, హయగ్రీవ ముఖాలతో స్వామి అలరారుతుంటాడు. నరశరీరం, మృగవదనం కలిగిన దేవతలు కోరిన వెంటనే కోరికలను తీర్చే అనుగ్రహ దైవాలు. ఆ కోవలో ప్రధానమైన దైవమే శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి రూపం
ఎంతో విలక్షణత్వాన్ని, వైవిధ్యాన్ని, విశిష్టతను సంతరించుకుంది. నరసింహుడు, హయగ్రీవుడు, గరుత్మంతుడు, వరహాస్వామి, ఆంజనేయుడు ఈ పంచస్వరూపాలు ఒకే తత్వానికి సంబంధించిన విభిన్న వ్యక్తీకరణలుగా భావిస్తారు. స్వామివారు ధరించిన ప్రతి ముఖార విందానికి ఒక్కో విశేషం ఉంది. నారసింహ వదనం శౌర్య ప్రతాపానికి సూచిక. రాక్షస సంహారంలో వీర ప్రతాపాన్ని చూపించిన నరసింహుడి లక్షణం ఆంజనేయునిలో ప్రతిఫలిస్తోంది. గరుడ వదనం మహావేగానికి, తేజస్సుకి ప్రతీక. వరాహస్వామిగా సంసార సాగరం నుంచి, శోకపంకం నుంచి ఉద్ధరించే తత్వం. ఇక హయగ్రీవ వదనం జ్ఞానానికి సంకేతం. ఇవన్నీ కలబోసిన స్వరూపం హనుమ. రామాయణంలో శ్రీ వాయునందనుడు ఈ లక్షణాలన్నింటినీ ప్రదర్శించాడు. అవ్యక్త అప్రమేయ పరతత్వమితుడు అంటూ వాల్మీకి సుందరాకాండలో హనుమ విశిష్టతను వివరించాడు. 2004 సంవత్సరంలో ఇక్కడ ఘనంగా ఈ యొక్క పంచముఖి ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత 2007 సంవత్సరంలో వెంకటేశ్వర స్వామిని మరియు శివాలయంను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మన ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారము, శనివారం నాడు విశేషంగా స్వామివారికి ప్రీతికరమైనటువంటి తమలపాకులచే ప్రత్యేకంగా అర్చనా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పౌర్ణమి రోజున ఇక్కడ ఈ ఆలయం నందు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులు, ఈ కాలనీ వాసులంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడంలో వాళ్ళు ఎంతో సహకరించడం జరుగుతున్నది. శ్రీనివాస కాలనీలోని పంచముఖి ఆంజనేయ స్వామికి ప్రతి మంగళ శనివారాల్లో స్వామి జన్మనక్షత్రం రోజున పంచామృతాలతో అభిషేకాన్ని కన్నుల పండుగలా నిర్వహిస్తారు. సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామి చేసే అభిషేకాలు చూడముచ్చటగా ఉంటాయి. మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో వేంచేసిన శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం, శనివారం పంచామృతాభిషేకంతో అభిషేక వేడుక కన్నుల పండుగగా జరుగుతోంది. పవిత్ర జలాలు, పంచామృతాభిషేకాలతో పాటు చక్కెర, ఫలరసాలతో స్వామిని అభిషేకిస్తారు. తమలపాకుల దండను స్వామివారి గళసీమలో ఉంచి పంచామృతాలతో అభిషేకించే దృశ్యం నేత్రపర్వంగా కొనసాగుతోంది. అభిషేకానంతరం స్వామిని సర్వవిధ అలంకారాలతో తీర్చిదిద్దుతారు. దశబాహువులతో, పంచముఖాలతో, పుష్పమాలల సౌందర్యంతో స్వామివారు వెలిగిపోతుంటాడు. స్వామివారి పాదభాగంలో స్వామివార్ల ఉత్సవ భేరాలుంటాయి. మాఘశుద్ధ పంచమి జనవరి 26, 2004 సంవత్సరంలో పంచముఖి హనుమాన్ మందిరానికి ధ్వజస్తంభ ప్రతిష్ఠ, నవగ్రహ మందిర ప్రతిష్ఠ, నాగ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి. ప్రతి మాఘశుద్ధ పంచమి నుంచి సప్తమి వరకు
3 రోజులు సువర్చల సహిత హనుమానికి 101 లీటర్ల పాలతో ప్రత్యేక అభిషేకం జరుగుతోంది. అదే రోజు కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ప్రతి మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామికి ఆకు పూజ జరుగుతోంది. శాంతి హోమాలు, యజ్ఞాలు కూడా నిర్వహిస్తారు. అంజనీ సుతుడిగా జన్మించిన ఆంజనేయుడు పురాణ కథనం ప్రకారం శివాంశను వరంగా పొందిన కపివీరుడు. అందుకే ఈ పంచముఖ ఆంజనేయుని కోవెలలో మూలాంశ స్వరూపుడైన పరమశివుడు కూడా కొలువై ఉన్నాడు. కాశీ విశాలాక్షితో కూడి విశ్వేశ్వరునిగా ఈ ఉపమందిరంలో దర్శనమిస్తున్నాడు. శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ప్రధానాలయానికి సమీపాన్నే శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా శ్రీ విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామి వార్లు కొలువై ఉంటారు. గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. గర్భాలయంలో లింగమూర్తిగా సమున్నత పీఠంపై స్వామి విశ్వేశ్వరుడు తేజరిల్లుతాడు. సర్వాలంకారయుక్తంగా పరమేశ్వరుడు ఐశ్వర్య శబ్దానికి అచ్చమైన నిర్వచనంలా గోచరిస్తాడు. రత్న ఖచ్చితమైన పంచఫణి, త్రిశూలం, ఢమరకాలతో నీలకంఠుడు నవ్యాతి నవ్యమైన శోభతో భక్తులకు దర్శనమిస్తాడు. సకల సన్మంగళాలను, సర్వ ఐశ్వర్యాలను, సమస్త సుఖశాంతుల్ని అనుగ్రహించే అంబికాపతిని భక్తులు సభక్తికంగా కళ్ళారా తిలకించి తరిస్తారు. అష్టమూర్తి స్వరూపుడైన శివుడిని ప్రతిరోజు పంచామృతాభిషేకాలతో అభిషేకిస్తారు. ప్రతి సోమవారం విశేష పంచామృతాభిషేకం జరుగుతోంది. భక్తులు వరుసగా బారులు తీరి స్వామివారిని అభిషేకిస్తారు. ప్రజల సహకారంతో రూపుదిద్దుకున్న ఈ ఆలయం విశేష ఆదరణ పొందింది. అపురూపమైన దైవ సన్నిధిగా అలరారుతున్న ఈ ఆలయ ప్రాంగణంలోనే పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వరాలయం, నవగ్రహాలయం, నాగదేవత ఆలయం, మేడి, రావి చెట్టు కలగలిసి ఉన్న వృక్షం నెలకొని ఉన్నాయి. జప తపాలకు, నిత్యార్చనలకు, అభిషేకాలకు ఈ ఆలయం పెట్టింది పేరు. ఆయా దేవతామూర్తులను ఒకసారి దర్శించుకుందాం రండి. ఆది మధ్యాంతరహితుడు ఏడుకొండల స్వామి, వైకుంఠాన్నైనా వదిలి ఉంటాను కాని నా భక్తుల్ని మాత్రం విడిచి ఉండలేను అంటూ తన భక్తజన ప్రియతత్వాన్ని చాటుకునేందుకు శ్రీనివాస కాలనీ లోగిలిలో కొలువుదీరాడు. ఆమె గర్భాలయానికి ఇరువైపులా జయ విజయుల మూర్తులుంటాయి. మకర తోరణంలో కొలువుదీరిన ఆ వెంకటేశ్వరుడు శంఖు చక్రాలు, వరద, అభయ హస్తాలతో సుందరమూర్తిగా దర్శనమిస్తాడు. పుష్పమాల శోభితుడైన వెలుగు జిలుగులతో వెలిగిపోతుంటాడు. ఆ ఆలయ లోగిలిలోనే ఒకవైపు మానవుల స్థితిగతులను నిర్దేశించే నవగ్రహ మండపం ఉంది. ఒక ఎత్తైన వేదికపై నవగ్రహ దేవతలు కొలువుదీరి ఉంటారు. భక్తులు ఈ నవగ్రహ దేవతల చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ గ్రహ బాధల నుండి విముక్తులను చేయమని ప్రార్థించుకుంటారు. శ్రీ నాగదేవత కొలువై ఉంటోంది. సుబ్రహ్మణ్యస్వామికి ప్రతీకగా కొలుచుకునే ఈ జంటనాగుల శిలాఫలకం ఇక్కడ ఉంటోంది. శ్రీనివాస కాలనీలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి సన్నిధి నిత్యం భక్తజన సందోహంతో కళకళలాడుతుంటోంది. విశేషించి ప్రతి మంగళ, శనివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తారు. అందువల్ల ప్రతి మంగళ, శనివారాలలో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు.
అలాగే ఆంజనేయుడి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిస్తారు. సంవత్సరం పొడవునా ఉత్సవాలు, వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతాయి. శివాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి విశిష్ట అవతారమూర్తి అయిన శ్రీరామునికి నమ్మిన బంటు, రామకార్య జయానికై కారణ జన్ముడు. ఆ రామభక్త ఆంజనేయుని కరుణ, కృప, దయ మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.